సమాచారం మా ప్రతినిధి వలేటి శ్రీనివాస్ గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇప్పటికే తోట చంద్రశేఖర్ జన సైనికులతో అభిమానులతో కలిసి ఆల్రెడీ మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరినట్లు తెలుస్తుంది ర్యాలీగా. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఇంకా ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనస ప్రస్తుతం మనం హిందూ కాలేజ్ సెంటర్లో ఉన్నాం. మరికొద్ది సేపట్లో ఈ సెంటర్ నుంచి తోట చంద్రశేఖర్ గారు నామినేషన్ వేయడానికి ఆఫీస్కి వెళ్ళనున్నారు. మొత్తం మీద గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా ఈరోజు నామినేషన్ల ఆఖరి తేదీ కావడంతో కోలాహలం కనిపిస్తూ ఉంది. గుంటూరు నగరంలో ప్రతి చోట ప్రతి జనసేన కార్యకర్త తోట చంద్రశేఖర్ వెనక నడుస్తున్నారు ర్యాలీలో. మీరు ఇంతకుముందు చూడొచ్చు, ఆయన ఇంటి దగ్గర నుంచి గుడి వరకు ఆయన పూజ చేసే కార్యక్రమం తర్వాత ఆయన వెంట ఎంతమంది కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు ఆయన వెంట ఎంత భారీగా ర్యాలీగా బయలుదేరారు మనం చూడొచ్చు. అలాగే ఇప్పుడు చూడొచ్చు, ఇటువైపు చిన్నపిల్లలు కూడా వచ్చారు పవన్ కళ్యాణ్ చూడటానికి, తోట చంద్రశేఖర్ గారికి స్వాగతం పలకటానికి. ఈ హిందూ కాలేజీ సెంటర్లో చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. చాలా మంది మహిళలు అయితేనేమేమి, జన సైనికులైతే జనసేన అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఈ సెంటర్ మొత్తం జన సైనికులతో నిండిపోయింది. చాలా మంది ఇక్కడ చాలా ట్రాఫిక్ కూడా స్తంభించింది. చాలా మంది జన సైనికులు ఇక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున తోట చంద్రశేఖర్ కి ఈ సెంటర్ లో స్వాగతం పలకడానికి, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి చాలా మంది అభిమానులు చేరుకున్నారు. మొత్తం మీద జన సైనికులు నిన్నటి రోజు వరకు కృష్ణా జిల్లాలో పనిచిన పవన్ కళ్యాణ్ ఈరోజు గుంటూరు జిల్లాలో ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నాడు, గుంటూరు జిల్లాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ తో కలిసి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నాడు గుంటూరు ప్రజలకి, ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితేనేమి, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి చంద్రశేఖర్ గారు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ప్రజలకి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎలక్షన్లో గెలిస్తే ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు అనే విషయమై ఇక్కడికి చాలా మంది ఇప్పటికే ఈ సెంటర్కి చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి రావటం చూడొచ్చు. మనం చాలా సభలకు మనం చూస్తుంటాం, కొంతమంది వాటర్ ప్యాకెట్లు అయితేనే ఇంకా ఇతర కార్యక్రమాల ద్వారా అక్కడికి రప్పించే పనులు చేస్తుంటారు కార్యకర్తని. కానీ ఇక్కడ ఈ సెంటర్లో మనం చూస్తే చాలా మంది స్వచ్ఛందంగా బయలుదేరి వచ్చారు. చంద్రశేఖర్ మీద అభిమానంతో మేము వచ్చాం, తోట చంద్రశేఖర్ మీద నాయకత్వం మీద నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం, పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాం, మేము గెలిపించుకుంటాం తోట చంద్రశేఖర్ని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆయనైతేనే అభివృద్ధి చేస్తాడు, అందుకే ఆ నమ్మకంతోనే ఆయన వెంట మేము నడుస్తున్నామంటూ చాలా మంది యువకులు, ముఖ్యంగా మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ మనం చూడొచ్చు లైవ్ లో. మరికొద్ది సేపట్లో ఈ సెంటర్ ద్వారా ఇక్కడి నుంచే తోట చంద్రశేఖర్ గారు ర్యాలీగా బయలుదేరి వెళ్ళి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో మహిళలకైతేనేమి, మహిళలకు ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలో అంశాలు అయితేనేమి, అలాగే రైతులకు 5,000 రూపాయల పింఛన్ అయితేనేమి, విద్యార్థులకు ఉచిత ఫీజుకు సంబంధించిన ప్రతి ఒక్కటి మాకు నచ్చింది, మేనిఫెస్టో పట్ల ఆకర్షితులేము, ఒక మార్పు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా సాధ్యమవుతుంది, అలాగే ఉన్నత ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి 25 కేజీల బియ్యం కాదు 20 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానంటున్న పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తున్న తోట చంద్రశేఖర్ తో కలిసి మేము కూడా నడుస్తాం. ఈ రోజు ఆయన నామినేషన్ కార్యక్రమం ఆనందంగా పాల్గొంటాం. మమ్మల్ని ఎవరో పిలిస్తే రాలేదు, ఆయన మీద అభిమానంతో మేము వచ్చాం, ఆయన ఘన విజయానికి మేము తోడ్పడతాం అంటూ ఇక్కడ ప్రతి ఒక్క జన సైనికులు అంటాం మనం చూడొచ్చు. మానస, అయితే శ్రీనివాస్, ఇంకా ఎంతసేపట్లో మున్సిపల్ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది? మనసు ఈరోజు మెయిన్గా నామినేషన్లకు ఆఖరి తేదీ కావడంతో మిగతా పార్టీలు, అటు కాంగ్రెస్, టీడీపీ, ఇంకా మిగతా బీజేపీ, మిగతా పార్టీలకు చెందిన నేతలు కూడా ఈరోజు నామినేషన్ కార్యక్రమం ఉండటంతో ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. యాక్చువల్గా ఉదయం 11 గంటలు 9 గంటలకే ర్యాలీగా బయలుదేరి 11 లోపల నామినేషన్ వేస్తారు, 11 గంటలకు ఈ సెంటర్లో పవన్ కళ్యాణ్ వస్తారు, ప్రసంగిస్తారు అనుకున్నారు. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు, ఎటు చూసినా ఫుల్గా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇప్పటికే 2 పార్టీల సంబంధించిన నాయకులు నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. మరికొద్ది సేపట్లో జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ కూడా ఇదే ఏరియా నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. సో మొత్తం మీద ట్రాఫిక్ స్తంభించిపోవడం వల్ల 1 గంట అటు ఇటుగా నామినేషన్ కార్యక్రమం లేట్ అయింది. అట్లాగే సభ కూడా కొంత లేట్ అయ్యే, 1 అర్ధ గంట అటు ఇటు లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అటు మండు టెంటలను సైతం లెక్క చేయకుండా ఇటు చూడొచ్చు మనం, మహిళలు కూడా చాలా మంది కాలేజీ అమ్మాయిలు అయితే కాలేజీ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ సెంటర్లో తోట చంద్రశేఖర్ కి స్వాగతం పలకటానికి చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో తోట చంద్రశేఖర్ గారు కూడా ఈ ఏరియాలో తన కార్యకర్తలు, అభిమానులతో, మెగా అభిమానులతో కలిసి ర్యాలీగా నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళనున్నారు. మానస, అలాగే శ్రీనివాస్, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ సభాస్థలి దగ్గర కానీ, నామినేషన్ ప్రక్రియ జరగనున్న మున్సిపల్ కార్యాలయం దగ్గర కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, పోలీసులు ఎలాంటి బందోబస్తుకి సహకరిస్తున్నారు? మనస, ఈరోజు మెయిన్గా నామినేషన్లకు ఆఖరి తేదీ కావడంతో మిగతా పార్టీలు, అటు కాంగ్రెస్, టీడీపీ, ఇంకా మిగతా పార్టీలకు చెందిన నేతలు కూడా ఈరోజు నామినేషన్ కార్యక్రమం ఉండటంతో ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. యాక్చువల్గా ఉదయం 11 గంటలు 9 గంటలకే ర్యాలీగా బయలుదేరి 11 లోపల నామినేషన్ వేస్తారు, 11 గంటలకు ఈ సెంటర్లో పవన్ కళ్యాణ్ వస్తారు, ప్రసంగిస్తారు అనుకున్నారు. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు, ఎటు చూసినా ఫుల్గా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇప్పటికే 2 పార్టీల సంబంధించిన నాయకులు నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. మరికొద్ది సేపట్లో జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ కూడా ఇదే ఏరియా నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. సో మొత్తం మీద ట్రాఫిక్ స్తంభించిపోవడం వల్ల 1 గంట అటు ఇటుగా నామినేషన్ కార్యక్రమం లేట్ అయింది.
మనసు మీరు చెప్తుంది కరెక్ట్ మానస. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూడడానికి, పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల చాలా మంది నమ్మకంతో ఉంటాం. నేను ఇంతకుముందు ఒక ఇద్దరితో ముగ్గురితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాదు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల నమ్మకంతో తోట చంద్రశేఖర్ గారికి మేము సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఎంతసేపు అయినా పర్వాలేదు, ఎంత టైం వేస్ట్ అయినా మాకు పర్వాలేదు, పవన్ కళ్యాణ్ని చూడాలి, మేము పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి, ఆయన ఏం చెప్పబోతున్నారో మేము వింటాం, అందుకే ఇక్కడికి చేరుకున్నామని చెప్పారు. పోలీసులు కూడా ఉదయం నుంచి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. పోలీసులు కూడా చెప్పాలంటే ఒక విధంగా అయోమయ పరిస్థితి. ఎందుకంటే మామూలు సభలకు వేరు, ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఈ చుట్టుపక్కల ప్రతి బంగ్లా కానీ ప్రతి మిద్ది మీద కూడా చాలా మంది జనసేన కార్యకర్తలు అయితే అభిమానులు చేరుకున్నారు. ఈ ట్రాఫిక్ను మనం నియంత్రించగలమా, ఈ రద్దీని మనం అదుపులో పెట్టగలమంటూ పోలీసుల్లో కూడా ఒక అయోమయం నెలకొంది. అయినా కూడా చాలా మంది ట్రాఫిక్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి కూడా పోలీసులు ఎండను కూడా వెయిట్ చేయకుండా దాదాపు ప్రభుత్వ అధికారులందరూ ఇక్కడ చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులను కూడా మనం చూడొచ్చు, ట్రాఫిక్ను పునరుద్ధరిస్తూ పవన్ కళ్యాణ్ వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి అటు తోట చంద్రశేఖర్ గారి ర్యాలీ కూడా మరికొద్ది సేపట్లో ఈ సెంటర్కి చేరుకున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకుని ట్రాఫిక్ నియంత్రించే పనులు చేస్తున్నారు. కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసేందుకు కూడా ట్రాఫిక్ పోలీసులు అయితేనేమి ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. మానస, అలాగే సభాస్థలి దగ్గర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి శ్రీనివాస్? దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్టే మానస. ఎందుకంటే కృష్ణా జిల్లా పర్యటన ముగించుకుని రాత్రికే గుంటూరు జిల్లాకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లాలో ఈరోజు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన సభలు ఏర్పాటు చేశారు. దాదాపు ఎంపీ అభ్యర్థి కూడా ఆయనతో పాటు పర్యటిస్తున్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, అలాగే గుంటూరు రూరల్, మిగతా నాదెండ్ల, తెనాలికి సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. చాలా మంది ఆ నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. కానీ సమయం తక్కువగా ఉండటంతో ఆయన పాల్గొంటాడో లేదో కొంత మీమాంసలో ఉంది. కొంతమంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. మానస, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరేనండి మాది. పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల మీరు ఏమంటారు? చాలా బాగుందండి. ఆయన నాయకత్వం మా అందరికీ నమ్మకం ఉంది. ఆయన మంచి ఉన్నత స్థాయిలో నుంచి కూడా కాదనుకొని మా అందరి కోసం ఆయన ఇలా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్ క్యాడర్ మనిషి, మరి మా గుంటూరుకి ఎమ్మెల్యేగా పోటీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మిగిలిన వాళ్ళంతా అంతంత మాత్రం చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ ఒక బాగా ఉన్నత స్థాయిలో ఉన్న చదువుకున్న వ్యక్తికి మనం ఓటేసి ఆయన గెలిపిస్తే మనందరికీ చాలా మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాము. నాతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ అంతా కూడా 100-200 ఇస్తే వచ్చిన మనుషులు కాదు. న్యాచురల్గా వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్తా, కాలేజీలకు వెళ్తా, చదువుకోవడానికి వెళ్తా కేవలం మన పవన్ కళ్యాణ్ గారి మీద, అలానే తోట చంద్రశేఖర్ గారి మీద, అలాగే రావెల కిషోర్ బాబు గారి మీద అభిమానంతోనే మేమందరం ఇక్కడ రావడం జరిగింది. మాకు మందు కానీ, బీర్లు, బిర్యానీలు, జెండాలు అలాంటివి ఏమీ ఇవ్వలేదండి. మాకు మేమే కొనుక్కొని మాకు మేమే ఆయిల్ కొట్టించుకొని వచ్చామండి. కేవలం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో. తోట చంద్రశేఖర్ గారి నాయకత్వం పట్ల మీరు ఏమంటారు? ఈ ఏరియా ప్రజలు, ఆయన చాలా చదువుకున్న వ్యక్తి అండి. అలాంటి ఆయన్ని గెలిపిస్తే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజులను బట్టి ఆ ఏరియా అంతా కూడా మురుగుతో చండాలంగా చాలా నాశనం అయిపోయిన ఏరియాలండి. కృష్ణబాబు కాలనీ అయితే, మిగతా వెంకటప్ప కాలనీ అయితే అలాంటి ఏరియాల్లో. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు గెలిచినంత వరకే ఆ ఏరియాలో తిరగడం, ఆ తర్వాత వాళ్ళ పనుల మీద వాళ్ళు రాజకీయాలు చేసుకోవడం తప్పితే ఆ ఏరియాలకు ఉపయోగపడిన వాళ్ళు ఎవరు లేరండి. కానీ ఈయన అలా కాదండి. ఈ సీటు కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మా ఏరియాలోనే ఉంటున్నాడు. మాతో అంతా మమేకమై మాతో బాగా కలివిడిగా ఉండి ఆయన ముందుకు పోతున్నారండి. మేమందరం ఆయన గెలిపించుకోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. ఆయన గెలిపించుకోవాలి. ఏ విధంగా రెస్పాన్స్ ఉంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తోట చంద్రశేఖర్ పట్ల? మంచి రెస్పాన్సే ఉందండి. ఎలా చెప్పాలంటే అందరూ చదువుకున్నారు, ఆయన చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీలో ఉంది కూడా అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలాంటి వాళ్ళు కాబట్టి అందరూ కూడా మేము కూడా చదువుకునే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఓటేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన చేస్తున్న పోరాటం మాకు చాలా బాగా నచ్చింది. అలానే ఆయన అక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా పేదల కోసం చాలా చేశాడు. అది జనరల్గా చాలా మందికి తెలియకపోవచ్చు. మేము చదువుకున్నాం కాబట్టి మా అందరికీ తెలుసండి. ఖచ్చితంగా మేము ఆయన గెలిపించడానికి కృషి చేస్తాం. అలానే మాతో పాటు ఒక్కొక్క 10 మంది చేత ఓటేయించేలా కూడా ప్లాన్ చేస్తాం. వాళ్ళు మాకేమీ లేదండి, కానీ మాకు మంచి చేస్తారని నమ్మకం ఉంది. మేము వాళ్ళ కోసం ఎక్కడి దాకా వెళ్తాం. ఇలా ఎండలో ఎంతసేపు అయినా ఉంటాం. థ్యాంక్ యూ బ్రదర్. రైట్ మానస, వింటున్నావు కదా, మాకు ఒకరు డబ్బులు ఇస్తే మేము ఇక్కడికి రాలేదు. తోట చంద్రశేఖర్ నాయకత్వం మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. ఒక ఉన్నతమైన వ్యక్తి, ఉన్నత ఉద్యోగాన్ని వదిలి మా కోసం, ప్రజాసేవ కోసం వచ్చిన తోట చంద్రశేఖర్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఆయన్ని గెలిపించుకుంటాం. ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక మార్పు తెస్తాడు, ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరిస్తాడు. ఒక నమ్మకంతో ఆయన వెంట నడవటానికి ఎంత ఎండనైనా సైతం లెక్క చేయకుండా మేము ఇక్కడ ఉన్నాం. ఆ ర్యాలీలో పాల్గొంటాం, ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తామంటూ ఇక్కడ ఉన్న యువత చెప్తాం మనం విన్నాం. మానస, రైట్ శ్రీనివాస్.